నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ క్వింటాలు పసుపుకు 12,000 మద్దతు ధర ఇవ్వాల్సిందే లేదంటే మార్చి 1న జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక మార్కెట్ యార్డులో దళారులు అధికారులు పాలకవర్గం సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజం బీబీపూర్ తాండా వద్ద హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాతో భయాందోళనకు గురైన ప్రజలు మరోవైపు బుస్సాపూర్ వద్ద 5 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మంగిరాములు మహారాజ్ వెల్లడి పసుపు రైతులకు క్వింటాల్కు 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వకపోతే మార్చి 1న పసుపు రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు మార్కెట్ యార్డులోని పసుపు మార్కెట్ను ఆమె పరిశీలించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు పంట క్వింటాలకు 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు లేకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆమె పర్యటించారు పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పసుపు క్వింటాలకు 8,000 నుండి 10,000 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని లేదంటే మిగతా డబ్బులు బోనస్ రూపంలో అందించాలని ఆమె డిమాండ్ చేశారు దళారులు అధికారులు పాలకవర్గం సిండికేట్ల మారి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనన్నారు తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఏపీకి వెళ్తున్నాయని ఆరోపించారు తన విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నీతు కిరణ్ మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి రాయొచ్చు కదా మోడీ గారికి మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని కోర్టులో కేసు వేయొచ్చు కదా ఎందుకు వేస్తలేవు కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు ఉత్తరం రాసిండ్రు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు స్టే తీసుకొని వచ్చిండ్రు ఎస్ఎల్బిసి రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు దాన్ని వ్యతిరేకించారు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు ఉత్తరం రాసిరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించిన ఉత్తరం రాసిరు ప్రధానమంత్రి దగ్గర పోయినరు మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి ఆ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోము ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది మీ చిత్తశుద్ధిని మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇమీడియట్గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి అవసరమైతే కోర్టుకు పోండి ఆ ప్రాజెక్టులను ఆపండి ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు మేము 1వ తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం అంటే దాదాపు ఒక వారం ఉన్నది అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగా అడుగుతలేం మీరే చెప్పిర్రు ఎంతకన్నా అమ్ముడు అని పసుపు 12,000 నింపుతాం రైతులకు అన్నారు ఇవాళ 8,000 అమ్ముడు పోతే 4,000 ఇవ్వండి 9,000 అమ్ముడు అయిన రైతుకు 3,000 ఇవ్వండి
11,000 పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు 1,000 యాడ్ చేయండి, ఏం చేస్తారో చేయండి, కానీ 12,000 మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మార్చి 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్నట్లు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ 3వసారి అధికారంలోకి వచ్చిన నిరుద్యోగులను విస్మరించిందని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పట్టణానికి రానున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నగరంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలో వచ్చిన నిరుద్యోగులను విస్మరించిందన్నారు. వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు కూడా ఎలక్షన్లో రేపటి నుంచి 11 గంటలకు నిజామాబాద్, 2 o'clock నిర్మల్, బహుశా 5 వరకు కరీంనగర్ పెట్టారు. దాంట్లో భాగంగా ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి మరి బీజేపీ ప్రభుత్వం కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఇప్పుడు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఫిలప్ చేయకుండా మీ అటువంటి చదువుకున్న విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కనీసం మీరు చాలని దానితో మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని విధాలుగా టెక్సెస్ పెంచిన తర్వాత ఉద్యోగాలు లేవు. నిత్యావసరాలకు ప్రతిదానికి జిఎస్టీలు ట్యాక్సులు వేసుకుంటూ దాన్ని కూడా ప్రాబ్లం చేశారే. అనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి 30 కోట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు నిజమో కావో వారు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, నూడా చైర్మన్ కేశవేను తదితరులు పాల్గొన్నారు. బీజేపీ క్యాండిడేటు నాకు టికెట్ ఒట్టిగానే రాలే, 30 కోట్లు ఇచ్చిన కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మరి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో 2-3 అంశాలు మాట్లాడిండు. ఒకటి, టీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు. ఇంకొకటి ఏంటంటే, అవసరం ఉంటే ఓటుకు 2,000 అయినా నేను డబ్బులను ఇచ్చి గెలుస్తాను, మీరెవరు పనిచేసే అవసరం లేదని ఏదో ఒక సందర్భంలో మాట్లాడిండు. నేను ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళని అడుగుతూ ఉన్నాను, ఇది నిజమా? మరి నిజంగానే మీరు 30 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చిండ్రా? మరి మీకు టీఆర్ఎస్కు ఉన్న ఒప్పందం ఏంది? మరి నిజంగానే మీరు రాబోయే కాలంలో ఓటుకు 2 కోట్లు 2 లక్షలు అంటే 2,000 రూపాయలు ఇస్తున్నారా? మరి ఇవంతా తేల్చాల్సిన అవసరము బీజేపీ నాయకత్వం మీద ఉన్నది. మరి సమాధానం చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కాకుండా ఇవాళ మీరు కంపేర్ చేయండి. ఇవాళ మా క్యాండిడేట్ ఏమో మరి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక విద్యా సంస్థలను నడిపించి ప్రజలు అంటే విద్యార్థులకు విద్యను అందించేటువంటి వ్యక్తి, బీజేపీలోనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంటే కంపారిజను మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నారంటే మోడీ ముఖం చూసి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మా మోడీ నిజాయితీ పరుడను ఇంకేదో అనో గొప్ప కార్యం చేసిండు, ఘనకార్యం చేసిండు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేమేం అడుగుతూ ఉన్నాము, ఈ 12-14 నెలలలో మేము చేసినటువంటి పనులను చెప్తూ భవిష్యత్తులో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం తెలంగాణ స్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కానీ మేము అడుగుతాను. మాకు ఎజెండా క్లియర్గా ఉంది, ఎందుకు ఓట్లు అడుగుతాం ఉన్నాం. సో కాబట్టి ఈ 3 అంశాల మీద నేను బీజేపీ నాయకత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నిన్ననో మొన్ననో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. సరే, గత 12 సంవత్సరాల నుండి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ బీజేపీ తెలంగాణకు చేసినటువంటి దాని మీద
మేము 14 నెలల్లో చేసిన అభివృద్ధి తెలంగాణలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని మీద చర్చకు సిద్ధం. మీ బీజేపీ తరఫున ఎవరు వస్తారో రండి, మరి ఇక్కడనే పెట్టుకుందాం, మనము డిచ్పల్లి బస్ స్టాండ్లో లేకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుందాం. నేటి తరం యువత విద్యార్థులు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఇవి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్ 40వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. శ్రావ్య గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయాధికారి సునీత కుంచాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరం ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని, అలా కాకుండా చిన్నప్పటి నుండే విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం క్రైమ్ రేట్ సైతం ఎక్కువగా పెరుగుతుందని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల బారిన ఎక్కువగా యువకులు పడుతున్నారని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారికే వాహనాలు ఇవ్వాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పొందాలన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం చేయవద్దని ఆమె సూచించారు. చదువుపైనే శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులు, గురువులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులంతా చదువుపైనే శ్రద్ధ పెట్టి మంచిగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఏది మంచి ఏది చెడు అనేది పిల్లలకు తెలియదండి. అది మనమే వాళ్ళకి తెలిసేలాగా చెప్పాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మనం పిల్లలకి ఎలాంటి అవగాహన లేకుండా, వాళ్ళకి సరైన వయసు రాకుండా వాళ్ళకి బండ్లు ఇస్తాం. ఇక్కడ వచ్చిన పేరెంట్స్లో చాలామంది మీ పిల్లలకి పాల ప్యాకెట్ తెమ్మనో, సాల్ట్ ప్యాకెట్ తెమ్మనో బండి ఇచ్చి పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు మదరో ఫాదరో ఏదో ఒక పని మీద పిల్లల్ని వీధి చివరే షాప్ అని చెప్పేసి బండి ఇచ్చి పంపిస్తారు. కానీ ఆ బండి నడపడంలో మెలకువలు వాళ్ళకి తెలుసా తెలియదా? లైసెన్స్ అనేది ఎందుకు పెట్టారు, 18 years వచ్చే వరకు ఎందుకు ఆగమన్నారు అనేది పేరెంట్స్గా మనం ఆలోచించాలి. మైనర్ డ్రైవింగ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద నేరం. మైనర్ ఎవరైనా బండి డ్రైవ్ చేస్తూ కేసు కనుక రిజిస్టర్ అయితే, అంటే పోలీసులు పట్టుకుంటే కేసు రిజిస్టర్ అయితే, బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళని ఫస్ట్ కేసు బుక్ చేస్తారని. అది ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. అలాగే కేసు ఒక్కసారి ఒక పేరెంట్స్ కేసు రిజిస్టర్ అయింది అంటే ఎడ్యుకేషన్ కెరీర్ అంతా నాశనం అయిపోతుంది. అలాగే ఈ కేసు రిజిస్టర్ చేస్తే తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే 25,000 రూపాయలు ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది. ఇవన్నీ చాలామందికి తెలియదు. పక్కనే కొట్టు కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళొస్తే ఏం కాదనుకుంటారు. కానీ ఈరోజు మనం చూస్తున్న మైనర్ డ్రైవింగ్ ఎంత ఎక్కువైపోయిందంటే, అలా డ్రైవ్ చేస్తూ పిల్లలకి ఏదన్నా అయితే అది పేరెంట్స్గా మనం ఎఫోర్డ్ చేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని, ఆ దిశగా విద్యార్థులు ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భక్త ప్రహ్లాద నాటిక, ఛత్రపతి శివాజీపై రూపొందించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఐ కిషన్, ప్రముఖ యోగా మాస్టర్ ప్రభాకర్, విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డి, కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్యామ్, ట్రెజరర్ రేణు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగ వ్యతిరేక విధానాలపై ఏఐపీఎస్యు సమరశీల పోరాటాలు చేపట్టనుందని ఏఐపీఎస్యు జాతీయ కార్యదర్శి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువస్తుందని ఆయన ధ్వజమెత్తారు. అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ సభలకు హాజరైన ఆల్ ఇండియా కార్యదర్శి షఫీవుల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయకరణ చేసేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ పెంచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు సరైన సమయంలో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్ పెరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలో
పాఠశాలలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. శాస్త్రీయ విద్యా విధానాన్ని అభివృద్ధి చేసేందుకే విద్యార్థి సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం తన సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దుతుందని అన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విద్యా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తన ఆధిపత్యం చెలాయించడం ఆపుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బోడ అనిల్, మన్నెకుమార్, ఆర్ఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు యార్లగడ్డ సాయిబాబా, శివాజీ, ప్రభాకర్, మహిళా రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. To revolutionary meetings on behalf of AIPSU. Firstly, I am Mohammad Safiul. I am coming from West Bengal, Kolkata. And all of you follow our banner. Here we all meet at the Rajiv Gandhi Auditorium Hall at Nizamabad. Why we meet? We meet the 4th State Conference AIPSU. What is AIPSU? The full form of AIPSU is All India Progressive Students Union. బాన్స్వాడ మండలంలో నాటు తుపాకుల సంఘటన కలకలం రేపింది. తమ పూర్వీకులు ఉంచిన తుపాకులను గుట్టుగా దాచి ఉంచడంతో సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం చిన్నరాంపూర్ గ్రామంలో 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసా బిన్ సయ్యద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పూర్వీకులు ఉంచిన తుపాకులని, వాటితో అడవి జంతువులు వేటకు ఉపయోగించేవారని, తన పూర్వీకులు ఉంచిన తుపాకులని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా తుపాకులు ఉంచడంపై నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డిచ్పల్లి జాతీయ రహదారి 44పై హైడ్రోక్లోరైడ్ యాసిడ్తో వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్యాంకర్లో నుండి లీక్ అవుతున్న ప్రమాదకర యాసిడ్తో అటువైపు నుండి వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ వైపు నుండి నాగాపూర్ వైపు వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ డిచ్పల్లి జాతీయ రహదారి 44పై అదుపు తప్పి బోల్తా కొట్టింది. సంఘటన స్థలానికి డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ వారి సిబ్బంది చేరుకుని ట్రాఫిక్ను అదుపు చేస్తూ మరోవైపు నుండి వాహనాలను మళ్లించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి సహాయక చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ హైదరాబాద్ వైపు నుండి నాగాపూర్ వైపు వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా కొట్టిన సంఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని, హాస్పిటల్కు తరలించామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే రోడ్డు క్లియర్ చేస్తామని, అంతవరకు ట్రాఫిక్ ని దారి మళ్లించామన్నారు. ప్రజలు మరియు వాహనదారులు సహకరించాలని, ఇటువైపు రాకూడదని వారు కోరారు. అనంతరం డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ మరియు ఆర్ఐ సంతోష్ సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. हैदराबाद से नागपुर जा रहा था। नागपुर जा रहा है। क्या लेके जा रहे हो? एसीएल है, वो भी हल्का वाला। वो ऐसा कुछ दिक्कत वाला भी नहीं है। एसीएल है, उससे पानी वानी साफ होता है और मेडिसिन बनती है। ऐसा कोई दिक्कत वाला एसीएल नहीं है। पर प्रॉब्लम क्या हुई कि इधर जा रहा था, कार वाला अचानक से इधर मेरे साथ टर्न ले लिया उसने। मैंने उसके बचाने के चक्कर में मेरी गाड़ी पलटी हो गई, बस और कुछ नहीं हुआ। वैल्यू मैं का ड्राइवर आदमी हूँ यार, पढ़ा लिखा थोड़ी हूँ इतना तो कि उसमें क्या वैल्यू है क्या नहीं है। హైదరాబాద్ నుంచి వెళ్ళి నాగ్పూర్కి ఒక లారీ కంటైనర్, అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్నది. అది దాని యొక్క డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా నడపడం వలన సెవెంత్ బెటాలియన్ దాటిన తర్వాత డిచ్పల్లి వెళ్ళే మార్గంలో అదుపు తప్పి కింద పడిపోయింది. దాని నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మొత్తం లీక్ కావడం జరిగింది. ఈ జరిగిన వెంటనే పోలీసులు తొందరగా స్పందించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోడ్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. మేము ప్రజలందరూ ఈ ట్యాంకర్ దగ్గరికి రావద్దని కోరుతున్నాను. ఎందుకనగా ఈ యాసిడ్ పీల్చుకోవడం వల్ల దగ్గు రావడం మరియు కళ్ళు మండడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ కూడా కాకుండా మేము కొన్ని నిబంధనలు ట్రాఫిక్కి పెట్టినాము. దాని ప్రకారంగా నడుచుకోవాలని మనవి. ప్రస్తుతం ట్రాఫిక్ని 7th బెటాలియన్ గేట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ యూనివర్సిటీ దగ్గర వన్ వే చేయడం జరిగింది. మరియు ఈ డిచ్పల్లి నుంచి ఈ హైవే
హైవే ఎక్కరాకుండా మేము సిఎంసి దగ్గర నుంచి వెళ్ళి పంపించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ దానికి సహకరించాలి. ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్కి చిన్న గాయం జరిగింది. అతన్ని హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుచున్నాను. నందిపేటలోని పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజు మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి మంగిరాములు మహారాజ్ తెలిపారు. నందిపేటలోని పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజు ఆధ్వర్యంలో శనివారం రోజు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి పాల్గొని మహారుద్రాభిషేకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాములు మహారాజ్ మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు మహారుద్రాభిషేకం ఉంటుందని తెలిపారు. మట్టితో తయారు చేసిన శివలింగానికి ఒక్కో రోజు 1,16,000 రుద్రాక్షాలతో అలంకరించి 5 రోజుల పాటు 5 లక్షల రుద్రాక్షాలతో అలంకరించిన శివలింగానికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆయన కోరారు. ఈ నెల 26వ తేదీ శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నామని, అలాగే 27వ తేదీన అభిషేక రుద్రాక్షాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈశ్వరుడి కృపా కటాక్షంతో భగవంతుడి యొక్క ఆశీస్సులతో మొన్న కార్తీక పుణ్యం నాడైన యొక్క ఆలోచన ప్రకారం భగవంతుడు ఆజ్ఞించిన ప్రకారంగా పార్థిక లింగం అంటే మట్టితో తయారు చేసిన యొక్క లింగానికి 1,00,000 రుద్రాక్షణ అర్చన మహారుద్రం మరి 5 రోజుల కార్యక్రమం ఇది పరిపూర్ణంగా మరి మన ప్రాంతంలో ఉన్న యొక్క ఋత్వికులందరి యొక్క చేత వారి యొక్క ఆలోచన ప్రకారం హంపి విరూపాక్షుల యొక్క కరకమ్మలతో ఇప్పుడే ప్రారంభం అంటే ముగింపు కూడా ఈ రోజుకు ఇదైంది. మరి ఇట్లా 5 రోజులు మహాశివరాత్రి దాకా కూడా రాత్రి 12 గంటల దాకా కూడా ఇది నిరంతరం కూడా నడుస్తుంది. కాబట్టి వారి వారి భక్తుల యొక్క సమయం తీసుకొని ఆ 1,00,000 రుద్రాక్షల మీద ఒక మట్టి యొక్క పాత్రతోని మరి పవిత్రమైన నీళ్లు ఓం నమ శివాయ అనుకుంటా చేస్తే మన జీవితం తరిస్తుందని శాస్త్రం పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మన శివపురాణంలో చెప్పినట్టుగా 1000 రుద్రాక్షలు తీసుకుంటేనే మహారుద్రుడు అని చెప్పిండ్రు వాస్తవంగా. మరి అలాంటి యొక్క పరమశివుడికి మనం 1,00,000 రుద్రాక్షలు వేసి దర్శన భాగ్యం కూడా మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ చాలా చాలా భగవంతుడి కృపా కటాక్షం ఉండి మరి నిరంతరం కూడా ఈ 5-6 రోజులు నిరంతరంగా కూడా భగవత్ కార్యం ఇది ఆనందంగా కూడా తృప్తిగా జరుగుతుంది. కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో మరి అమూల్యమైన యొక్క ఋత్వికుల ద్వారా మరి స్వామి కరకములతోని మనకైంది. కాబట్టి ఇది ఆనందిస్తున్నాం పరమాత్మని. అదే తృప్తి. శాసన మండలిలో ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీసే సత్తా కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. విద్యారంగ సమస్యలపై వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో శాసన మండలి వేదిక ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత 14 నెలల పాలనపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరే బదులు తన చుట్టూ ఉన్న ఉద్యోగులు, డ్రైవర్లను అడిగితే పాలన ఎలా సాగుతుందో, హామీలు ఏ మేరకు అమలయ్యాయో చెప్తారని ఆయన అన్నారు. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడేవారు లేకుండా పోయారని, మీ గుండె చప్పుడు వినిపించే వ్యక్తి మండలికి వెళ్లాలని, ఉపాధ్యాయులు ఆ దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాత్రమే ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుందని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించిందని, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ వృత్తి ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీ కులగణనకు బీజేపీ అనుకూలమని కేంద్ర మంత్రి అన్నారు. కానీ ముస్లింలను బీసీలలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 3 దశాబ్దాల పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. బోర్డును సాధించడంలో ఎంపీ అరవింద్ కృషి ఎంతో ఉందన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డిని ఎంపీ అరవింద్తో పాటు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఏదైతే నాయకున్నాడో ఆయన ఓ కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నెంబర్ టూ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రివర్గంలో చేరినటువంటి పరిస్థితి. హరీష్ రావు వీళ్ళందరూ కూడా తెలంగాణ మంత్రివర్గంలో చేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినటువంటి వాళ్ళు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ వాళ్ళు ఎదిరేగి స్వాగతం పలికి ఊరేగింపు చేసి పూర్తిగా ఎలక్షన్ ఏజెంట్గా నిలబడి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? రాహుల్ గాంధీ చాలా తప్పని చేస్తూ ఉన్నాడు, ఢిల్లీలో కేజ్రీవాల్ను, తెలంగాణలో కేసీఆర్ను పట్టుకొని రాజకీయాలు చేయాలి, అప్పుడే బీజేపీ మనం ఓడించగలుగుతాం, ఎదుర్కొంటాము. ఆ రకంగా చేయడం లేదు కాబట్టి బీజేపీ ముందుకెళ్తున్నాడు. అంటే కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కాంగ్రెస్తో కలవడం కోసం టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని. మేము ఎప్పుడు కూడా కేసీఆర్తో టీఆర్ఎస్తో ఏ రోజు కలవలేదు, మేము కలిసే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా తెలంగాణలో ముందుకెళ్తున్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. ప్రతినిధులకు ప్రశ్న ఎందుకు వస్తుంది? ఉద్యమము వేరు, ఎన్నికలు వేరు. ఉద్యమము వాళ్ళ సామాజికమైనటువంటి హక్కుల కోసం జరుగుతున్నది. అది కాదు, మేము ఇంటర్నల్ మాట్లాడతాం అందరితో. అన్ని బీసీ సంఘాలే ఈరోజు ఎవరికి వేస్తారు? బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం. మేము వాళ్ళు మాతో కలిసి ఉన్నారు. మేము వాళ్ళ సమస్యల మీద శాసనసభలో బయట మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని రాజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థులు, యువతీ యువకులు తమ జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థులు, యువతీ యువకులు తమ యొక్క జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని, అలాంటి స్థితి నుండి వీలైనంత త్వరగా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అందుకోసం మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల మీద అవగాహన విద్యార్థి దశ నుండే ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. నిజామాబాద్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై 2 రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ, కొంతమంది తమ సంపాదన కోసం, ఇతర అనైతిక వ్యవహారాల కోసం అమాయకులైన ఎంతో మందికి మాదక ద్రవ్యాలను అలవాటు చేసి
వాటికి బానిసలుగా మారుస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వారిలో ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసగా మారితే వారిని వెంటనే డీఅడిక్షన్ సెంటర్లకు పంపించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం ఎంతో విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. 2 రోజుల ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ విశాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ నాగరాజు, మల్లేష్, ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సుధాకర్ వివిధ సెషన్లలో మాదక ద్రవ్యాల నిర్మూలన మీద యువతీ యువకులకు అవగాహన కల్పించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి ఎంపిక చేయబడిన 25 మంది యువతీ యువకులకు 2 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ తెలిపారు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లును గుల్ల చేస్తున్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాల ఘటనలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. నిజామాబాద్ నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని హబీబ్ నగర్కు చెందిన హమీద్ శుక్రవారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో నాందేడ్లో బంధువుల ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 4 లక్షల రూపాయల నగదు, 3 తులాల బంగారాన్ని అపహరించుకొని పరారయ్యారు. ఉదయం వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. అయితే పెళ్లి కోసం 4 లక్షల నగదును అప్పు చేసి తీసుకొచ్చినట్లు బాధితుడు తెలిపారు. కన్న కూతురుకు వివాహం చేసి సాగనంపుదామనే క్రమంలో కన్న తండ్రిని గుండెపోటు కాటు వేసింది. కూతురి వివాహం జరగగానే పచ్చని పందిట్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన బిక్కనూరు మండలంలో జరిగింది. కామారెడ్డి బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బాలచంద్రం అనే వ్యక్తి తన కూతురు వివాహాన్ని బిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తాలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించారు. పెళ్లి వేడుకలలో భాగంగా బాలచంద్రం కూతురు కాళ్లు కడిగిన అనంతరం అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని కామారెడ్డిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలచంద్రం మృతి చెందారు. దీంతో కళ్యాణ మండపంలో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా వాటి క్రమ సంఖ్య, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. పాఠశాలలోని కిచెన్, తరగతి గదులను తనిఖీ చేశారు. అంతకుముందు కలెక్టర్ ఆర్మూర్ మండలంలోని మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ను వారు పరిశీలించారు. కాగా బియ్యం బస్తాలకు ట్యాగ్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా కేటాయించబడే ప్రతి రైస్ బ్యాగ్కు తప్పనిసరిగా ట్యాగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ డిఎంను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. న్యూ డైట్ మెన్యూ పట్టికను పరిశీలించి విద్యార్థినులకు మెన్యూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మిర్చి కాంపౌండ్లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగపురం కిషన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అసెంబ్లీ సభపక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలని అన్నారు. గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రాడ్యుయేటర్లు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. జిల్లాకు పసుపు బోర్డుతో పాటు మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో కూడా అన్ని రాష్ట్రాలతో సమానంగా కేంద్రం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నిరుద్యోగుల పక్షాన, టీచర్ల పక్షాన గొంతెత్తే సత్తా బీజేపీకే ఉందని, మేధావులు, విద్యావంతులు, డిగ్రీ పూర్తి చేసిన యువత ఆలోచన చేసి ప్రశ్నించే గొంతుకలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డిని, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, మన మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రంజనరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి విజయ్ గారు, యువమోర్చా అధ్యక్షులు మహేష్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ నమస్కారం. సూర్యనారాయణ గారి ఇంట్లో భోజనం వచ్చాం కాబట్టి ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసి తింటే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా కొన్ని ముఖ్యమైన కేంద్రాల్లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాలనే దృక్పథంతో వచ్చాము. ఆ సందర్భంగా అక్కడక్కడ కొంతమంది ఇలాంటి పెద్దలందరూ కూడా కలిసేటువంటి అవకాశం దొరుకుతామని. 27వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో అందరూ ఓటు వేయడానికి అవకాశం లేదు. ఏదైతే వీళ్ళు యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో చేసిందో కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా అక్కడ ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టుకొని చేసింది. యూత్ డిక్లరేషన్ 2 లక్షల జాబులు ఇస్తాం సంవత్సరానికి, 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాము, విద్యా భరోసా 5 లక్షలు ఇస్తాము, లేడీస్ స్కూటీలు ఇస్తామని ఇవన్నీ కూడా అంటే 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలలో కేవలం ఒకటి అంటే ఫ్రీ బస్ తప్ప ఇప్పటి వరకు ఏ హామీని కూడా పూర్తి చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 14 నెలల ముందు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 30% ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ తర్వాత 6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. మీ అందరి ఆశీర్వాదంతో 8 మంది పార్లమెంట్లు గెలిచారు. అంటే 56 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పీడీఎస్యూ నాయకులు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవోను కలిసి పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా 100 మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చనిపోతున్నారని, నిన్న ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలో యోగానందిని అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని, అదేవిధంగా ఆ బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు నిఖిల్, నగర నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది కుంభమేళ భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. అదుపు తప్పిన వీరి వాహనం చెట్టును ఢీకొనడంతో తుక్కుతుక్కైంది. అయితే వాహన డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బుస్సాపూర్ వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో తుఫాన్లో ఉన్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లంతా నల్గొండ జిల్లాకు చెందిన వారిగా మెండోరా పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్లో చికిత్స కోసం తరలించారు. నిజామాబాద్ మండలం కొత్తపేట గ్రామ శివారు నిజాంసాగర్ కెనాల్ వద్ద బీహార్కు చెందిన దుండగులు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి దాడి చేసి దోచుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన పాంచల్ గితేష్ నిజామాబాద్ పట్టణంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా గురువారం రోజున రాత్రి 12 గంటల మధ్యలో బీహార్ దుండగులు గితేష్పై దాడి చేశారు. ఇంటికి వెళ్తుండగా కొత్తపేట శివారు నిజాం సాగర్ కెనాల్ వద్ద రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన 3 వ్యక్తులు గితేష్ను రోడ్డుపై అడ్డుకొని దాడికి దిగారు. తీవ్రంగా గాయపరిచి ఆయన వద్ద ఉన్న 1000 రూపాయలు, కెమెరా, మొబైల్ ఫోన్ను దొంగలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోగ్రఫీ చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నా జీవనంలో భాగంగా 19th రోజు నిజామాబాద్లో హల్దీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఫోటోగ్రఫీ చేస్తూ రిటర్న్ వస్తున్నప్పుడు సుమారుగా రాత్రి 12:30 టైంలో మరి గడి నుంచి వచ్చేటప్పుడు ఈ మల్కాపూర్ తాండా దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆ రైస్ మిల్లులో పనిచేసేటువంటి దుండగులు అకస్మాత్తుగా నాపై దాడి చేసి నన్ను చాలా తీవ్రంగా గాయపరిచి నా దగ్గర ఉన్నటువంటి కెమెరా, సెల్ ఫోను, నగదు ఇవన్నీ దోచుకెళ్ళిన తర్వాత కూడా నన్ను చంపేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను చాలా ఘోరంగా నాపై దాడి చేశారు. కేవలం హెల్మెట్ ఉండడం వల్ల నేను ఈరోజు బతకగలిగాను. హెల్మెట్ ఇంకా లేకుంటే ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఫస్ట్ అటాక్ తలపినే చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకున్న నిరుపేద కుటుంబాలకు పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మోస్రా మండల భాజపా ఆధ్వర్యంలో తహసీల్దార్ మారుతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల భాజపా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో స్వంత స్థలంలో అప్పు చేసి మరీ ఇండ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్తూ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీకాంత్, జహీరాబాద్ పార్లమెంట్ కో-కన్వీనర్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని మంగల్పహడ్ గ్రామంలో ఓ దున్నపోతును చూస్తే స్థానికులు భయంతో వణికిపోతున్నారు. పగబట్టినట్లు ఈ దున్నపోతు జనాలపై విరుచుకుపడుతుంది. తాజాగా గ్రామంలోని కుమ్మరి లింగంకు చెందిన గేదెల పాకలోకి వెళ్లి తన గేదెలపై దాడి చేయడంతో ఓ దూడ మృతి చెందడంతో తనకు సుమారు 30,000 వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. పశువులపై దాడి చేయడమే కాకుండా మహిళలు కనబడితే వారిపై దాడి చేయడానికి వెళ్తుందని, దీంతో గ్రామంలో భయాందోళనకు గురవుతున్నామని ఆయన తెలిపారు. ఈ దున్నపోతు గ్రామానికి చెందిందని, గ్రామ కమిటీ వారు సరైన చర్యలు తీసుకోకపోవడంతో తన దూడ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా గ్రామ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్సీ స్టేట్ కమిటీ క్యాలెండర్ను జిల్లా జడ్జి సునీత కుంచాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం ఎన్హెచ్ఆర్సీ చేస్తున్న సేవా కార్యక్రమాలను జిల్లా కమిటీ నాయకుల ద్వారా తెలుసుకుని అభినందించారు. లీగల్ ప్రొసీజర్, ప్రోటోకాల్ సిస్టమ్ అద్భుతమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నరేందర్, రఫీక్, అధికార ప్రతినిధి సముద్రాల మాధురి, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కేవీ రమణ కుటుంబాన్ని ది హిందూ న్యూస్ పేపర్ ప్రతినిధి బృందం శనివారం పరామర్శించారు. నగరంలోని పులాంగ్లోని రమణ నివాసాన్ని హిందూ తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్ రవిరెడ్డి, డిప్యూటీ ఎడిటర్ మర్రి రాము, స్పెషల్ న్యూస్ ఫోటోగ్రాఫర్ నగర గోపాల్లు సందర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. రమణ కుటుంబానికి సంస్థ ఉద్యోగుల తరపున 78,500 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. హైదరాబాద్ నుండి వచ్చిన ది హిందూ ఇంగ్లీష్ దినపత్రిక సంస్థ ప్రతినిధులకు నిజామాబాద్ జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్వింటాలు పసుపుకు 12,000 మద్దతు ధర
ఇవ్వాల్సిందే, లేదంటే మార్చి 1న జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక. మార్కెట్ యార్డులో దళారులు, అధికారులు పాలకవర్గం సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజం. బీబీపూర్ తాండా వద్ద హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాతో భయాందోళనకు గురైన ప్రజలు. మరోవైపు బుస్సాపూర్ వద్ద చెట్టును రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మంగిరాములు మహారాజ్ వెల్లడి. బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.